గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. సీజేపీ ప్రొటెస్ట్ అయింది. ఇప్పుడు జార్ఖండ్ జేపీఎస్సీ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రొటెస్ట్లు అయితే స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో లాఠీ చార్జీలు అక్కడ కూడా జరుగుతున్నాయి. సో సీజేపీ ప్రొటెస్ట్కి దీనికి కంపారిజన్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చేసి ఈ ఇష్యూస్ అన్నింటినీ పక్కకి జరిపి రామ్ మందిర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారనమాట. ఎందుకు సడన్ గా ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ అనేది చేస్తున్నారు? ఎలక్టోరల్ ఇష్యూస్ వదిలేసి రామ్ మందిర్ ఇష్యూ వరకు ఎందుకు వెళ్తున్నారు? అండ్ దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దీంట్లో ఉన్న పాలిటిక్స్ ఏంటి, అలాగే స్ట్రాటజీస్ ఏంటి అండ్ మెయిన్ రీజన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ షేర్షా గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో జేపీఎస్సీలో కూడా అవకతవకలు జరిగాయి. సో దాన్ని పక్కన పెట్టేసి వేరే ఇష్యూస్ ఏవి తీసుకురావాలా అన్నట్టుగా రామ్ మందిర్ ఇష్యూని తీసుకొస్తున్నారు. ఫ్రంట్ ఫుడ్గా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట రాహుల్ గాంధీ గారు. అంటే ఎందుకు ఇలా సడన్గా దీనికి షిఫ్ట్ అవ్వడం? ఎందుకంటే మధ్యలో ఒకసారి మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. అండ్ మధ్యలో ఏమైపోయింది మరి? అంటే ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ జార్ఖండ్లో జరిగిన దాంతో ఆయనకైనా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు రాహుల్ గాంధీ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అంటున్నది మనం చూస్తున్నాం. పెలెట్ గన్ ఎందుకు వాడారు, స్టూడెంట్స్ని ఎందుకు కొట్టారు, లాఠీ చార్జ్ ఎందుకు చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మాట్లాడారు. బట్ అక్కడ టు బి ఆనెస్ట్ మనం ఒక్కటి ఈ రెండు ప్రొటెస్టులని కంపేర్ చేయొచ్చు, కానీ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇద్దరు వేరు. ఇప్పుడు మీరు జార్ఖండ్లో చూసుకుంటే దే వర్ ఓన్లీ స్టూడెంట్స్. అండ్ సీజేపీ దాంట్లో స్టూడెంట్స్ కాదు. ఎందుకంటే మనం జార్ఖండ్లో చూసుకుంటే వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీని కూడా వాళ్ళు రానివ్వలేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎవ్వరూ వద్దని అనేసారు. కానీ మీరు కనుక సీజేపీ ప్రొటెస్ట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, సరే ఆప్ వాళ్ళే ఇది మొత్తం బ్రెయిన్ మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఎక్సెప్ట్ కాంగ్రెస్ అందరూ అసోసియేట్ అయ్యారు సీజేపీతో. అండ్ ఇంకొకటి, ఇట్ వాస్ నెవర్ అబౌట్ నీట్. ఎందుకంటే ఒకవేళ అది నీట్ గురించి అయ్యి ఉన్నట్టయితే బస్ నామ్ రహేగా అల్లాకా అనేది పాటలు రావడం, వందే మాత్రం పాడకూడదు, భారత్ మాతాకి జై అనకూడదు, జై శ్రీరామ్ అనకూడదు, ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలి, షర్జిల్ ఇమామ్ని రిలీజ్ చేయాలి, ఆర్టికల్ 370 కాశ్మీర్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అసలు ఇవేవి నీటితో సంబంధం లేదు. సో అలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళడం అనేది ఇట్ వాజ్ రియల్లీ నేషనల్ సెక్యూరిటీ రిస్క్. ఎందుకంటే మనం అక్కడ చూసాం కొంతమంది దగ్గర గన్లు ఉన్నాయి. అండ్ చాలామంది నేపాల్ని బంగ్లాదేశ్ చేస్తాం ఇక్కడ అని అన్నారు. కానీ మీరు జార్ఖండ్ దాంట్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీని రానివ్వలేదు, వాళ్ళు ఇలాంటి వల్గర్ వీడియోస్ చేయలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఈ మెటా ఓపెన్ చేసిన, దురదృష్టవశాత్తు జార్ఖండ్ ఎవరు వీడియోలు చేయలేదు. ఈ సీజేపీది మాత్రం అందరూ సెలబ్రిటీస్తో సహా అందరూ మాట్లాడారు. కానీ జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి ఎవరూ మాట్లాడలేదు. అంటే ఇది దాని వెనక ఆర్గనైజ్డ్ ఎవరున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఎకో సిస్టమ్ ఉంది సీజేపీ దాని వెనక. ఈ జార్ఖండ్ దాని వెనక ఎకో సిస్టమ్ లేదు, అది కంప్లీట్లీ విద్యార్థుల మధ్య ఉంది. సో ఇలాంటి నార్మల్ దాంట్లో కూడా లాఠీ చార్జ్ జరగడం, బార్డ్ వైర్ పెట్టడం, పోలీసులు రాత్రిపూట, అది కూడా రాహుల్ గాంధీ కొట్టకూడదన్న గంట తర్వాతే వాళ్ళు కొట్టారు. టు బి ఆనెస్ట్ చేత కొట్టారు. మహిళలు ఉన్న చోట మహిళా కానిస్టేబుల్స్ లేకుండా మగ కానిస్టేబుల్సే ఉన్నారు. అది ఎంత ఆక్వర్డ్ ఉంటుందో మనకి తెలిసిందే. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ విషయంలో సరే టాపిక్ అదైతే తీసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ జెన్యూన్ రిక్వెస్ట్ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు ఇది కూడా పెద్ద ఎగ్జామే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కదా. సో దీనికి ఎందుకు మళ్ళీ సీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇది బీజేపీది కాదు కాబట్టి. ఇప్పుడు మనం జార్ఖండ్ ఒక్కటే మాట్లాడుతున్నాం, కానీ నీట్ది అయిన తర్వాత సీజేపీ మొదలు పెట్టిన తర్వాత పంజాబ్లో అయింది. ఏ ఆప్ అయితే ఇది మొత్తం ఆర్కెస్ట్రేట్ చేసిందో అదే ఆప్ పాలిస్తున్న రాష్ట్రంలో ఒకటైంది. ఐ థింక్ జనవరిలోనే ఎప్పుడు ఇంకో పేపర్ లీక్ అయింది. ఈ సీజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత కర్ణాటకలో అయింది. ఈ సీజేపీ ప్రొటెస్ట్ వెటర్నరీ పేపర్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. దాని తర్వాత ఈ సీజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత కేరళలో కూడా పేపర్ లీక్ అయింది. కానీ ఇక్కడ ఎక్కడా మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి. సో ఇది క్లియర్గా బీజేపీని లక్ష్యంగా చేసుకుని చేసిన ఉద్యమం కానీ విద్యార్థుల కోసం చేసిన ఉద్యమం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ విద్యార్థులు పరిష్కారం అడుగుతున్నారు. అంటే రిఫార్మ్ తేవాలి, న్యాయం జరగాలి, ఆఫ్ కోర్స్ తీయాలి, అవన్నీ అనడంతో పాటు రిఫార్మ్స్ తేవాలన్నారు. మీరు కనుక గమనిస్తే ఆ సీజేపీ వాళ్ళు ఏ రిఫార్మ్ ఐడియా ఇచ్చారు? వాళ్ళు జస్ట్ ఒకటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అయిపోయింది, దట్స్ ఇట్. రాజీనామాతో ఏమీ మారదు కదా. సో అంటే ఏంటంటే బీజేపీని లక్ష్యంగా చేసుకుని చేసింది సీజేపీ.
బట్ న్యాయం జరగాలి అని చేస్తూ వస్తున్నది జార్ఖండ్. సో బట్ రాహుల్ గాంధీ ఏమైంది, పార్లమెంట్ ముట్టడి తర్వాత దీన్ని యాంప్లిఫై చేయడం మొదలుపెట్టారు. మనం చూసాం అక్కడ ఎలాంటి వాళ్ళు పోలీసులనే లించ్ చేయాలనుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చి చెప్పారు, అక్కడ వాళ్ళ ఫాదర్లు చెప్పారని, ఇక్కడ ఉన్నది స్టూడెంట్స్ కాదు చాలా మంది వచ్చారని కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అశుతోష్ రాంకాతోని, సౌరవ్ దాస్తోని, అభిజిత్ దీప్కేతోని పోలీసులు మాట్లాడుతున్నారు, మీరు దీన్ని ఆపండి, యాంటీ నేషనల్స్ ఉన్నారు, మంచిది కాదు, మీరు ఇంకా కంటిన్యూ చేస్తారు. సో బట్ అలాంటివన్నీ ఉన్న తర్వాత కూడా పోలీసులు చాలా మటుకు మ్యాక్సిమం రిస్ట్రైన్ అనేది ఏదైతే అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళు దాన్ని పాటించారు. ఇంకా పార్లమెంట్ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు లాఠీ జులిపించాల్సి వచ్చింది, గివెన్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. బట్ రాహుల్ గాంధీ అదంతా వదిలేసి విద్యార్థులు పెలెట్ గన్ వాడారు, లాఠీ చార్జ్ చేశారని అంటూ వచ్చారు. దాంతో పార్లమెంట్ని స్తంభింపజేస్తూ వచ్చారు. ఐ థింక్ 2-3 వీక్స్ నుంచి అసలు పార్లమెంట్ అవ్వలేదు. కరెక్ట్గా పార్లమెంట్ ఎండ్ అయ్యే టైంకి ఇప్పుడు అదే ఇన్సిడెంట్ జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో జరిగేసరికి ఏమైంది, ఒక రకంగా బీజేపీకి బ్రీతింగ్ స్పేస్ వచ్చింది. ఇప్పటి వరకు అవునన్నా కాదనే బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ అయినప్పుడు అమిత్ షా గారు కూడా ఏం మాట్లాడలేరు, ఎందుకంటే హాఫ్ ఇన్ఫోతోనే ఆయన కూడా ఏమీ సమాధానం చెప్పలేరు, పూర్తిగా అవ్వాలి. కానీ అది ఆయన వచ్చి చెప్పలేరు. అండ్ బీజేపీ వాళ్ళు మరి చెప్పాలి, మరి వాళ్ళు ఎందుకో కారణాలు వాళ్ళకే తెలియదు, వాళ్ళు చెప్పలేరు. బట్ రాహుల్ గాంధీ దీన్ని అస్త్రంగా మలుచుకుని బీజేపీని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం ఏదైతే చేశారో ఇప్పుడు అదే రాహుల్ గాంధీ తిప్పికొట్టింది. జార్ఖండ్లో జరిగేసరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరిగి రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకు జార్ఖండ్ గురించి మీరు మాట్లాడరు, ఎందుకు జార్ఖండ్ది కూడా మరి మాట్లాడాలి కదా, అక్కడ కూడా మరి వాడారు కదా అని రాహుల్ గాంధీ దగ్గర సమాధానం లేకపోయింది. అంటే ఇప్పుడు సో ఏమైందంటే ఏదైతే వాడి రాహుల్ గాంధీ స్టార్ అయిపోవాలని అనుకున్నారో, ఎందుకంటే సీజేపీ ప్రొటెస్ట్ వల్ల రాహుల్ గాంధీ లైమ్ లైట్లో రాలేదు. ఎందుకంటే మీరు సీజేపీ ప్రొటెస్ట్ మొత్తం చూసుకున్నట్టయితే కేజ్రీవాల్, అభిజిత్ దీప్కే వీళ్ళే వచ్చారు, ధర్నా వాళ్ళే చేశారు, వ్యాఖ్యలన్నీ అంటే మీడియా ఫోకస్ మొత్తం వాళ్ళ మీదే ఉంది, రాజీనామా చేయించిన ఘనత వీళ్ళకి వెళ్ళింది, రాహుల్ గాంధీకి ఎక్కడ వెళ్ళింది. సో అందుకని రాహుల్ గాంధీ ఏంటంటే పార్లమెంట్లో ఒక్కటే ఇంకా ఆయన గొంతు వినిపించారు కాబట్టి ఆయన వినిపించగలరు కాబట్టి అక్కడ వచ్చి కూడా పార్టిసిపేట్ చేసింది లేదు కదా రాహుల్. ఎస్, ఎందుకంటే అది ఆపుది కదా. ఇప్పుడు ఆపు దాంట్లో ఎలా వచ్చి రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేస్తారు. అందుకే ఆ పార్లమెంటు ముట్టడి రోజున రాహుల్ ఆపుకి మొత్తం లైమ్లైట్ వెళ్ళిపోతుందని అమిత్ షా మోదీ గారి ఇంటి ముందరికి వెళ్ళి కూర్చున్నారు రాహుల్ గాంధీ. మోదీ గారి ఇంటి ముందరికి వెళ్ళి కూర్చోడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్కి లైమ్లైట్ వెళ్ళిపోతుందని. సో వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ వాళ్ళకి కాంపిటీషన్ ఉందన్నమాట. సో అంటే ఎవరు మోదీ గారిని ఇరికించారు అనే పేరు రావాలని. సో రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇప్పటి వరకు ఆయన ఏదైతే ఫ్రంట్ ఫుట్లో వచ్చి బీజేపీని డిఫెన్సింగ్ మోడ్లో పెట్టారో, డిఫెన్సివ్లో, ఇప్పుడు అది రివర్స్ అయింది. బీజేపీ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది, రాహుల్ గాంధీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళారు. సో గోల్ పోస్ట్ మార్చాలి, అందుకని రామ్ మందిర్ తెర మీదకి వచ్చింది. సో దీని వెనక ఇంత పాలిటిక్స్ ఉన్నాయన్నమాట. ఐ మేబీ కొంచెం ఎలాబొరేటివ్గా చెప్పానేమో, సారీ. సో రామ్ మందిర్ని తేవడానికి గల కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. 3 వారాల నుంచే అటాకింగ్ మోడ్లో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళడంతో రామ్ మందిర్ గురించి ఎత్తుకున్నారు. మీరు ఖర్గే మాట్లాడుతూ కూడా రాజ్యసభలో కాంగ్రెస్ లీడర్ ఆయన కూడా జార్ఖండ్ది వేరు, ఇది వేరు, ఇది మేము మాట్లాడమని అనేసారు. ఆయన డైరెక్ట్ చెప్పేశారు జార్ఖండ్ది మాట్లాడమని. అండ్ వీళ్ళ హిపోక్రసీ కూడా దీంతో బయటపడుతుంది కదా. ఇప్పుడు విపక్షాలు అందరివీ బయటపడుతున్నాయి. ఇప్పుడు మీరు కేజ్రీవాల్ సీజేపీ గురించి ఇంత మాట్లాడినప్పుడు మీకు జార్ఖండ్ గురించి ఆయన ఎక్కడ మాట్లాడా? జార్ఖండ్ గురించి మాట్లాడలే. సరే రాహుల్ గాంధీ అయితే మనం చెప్పనే అక్కర్లే. విపక్షాల్లో ఎంతమంది దీని గురించి గొంతెత్తారు, ఎంతమంది హేమంత్ సోరెన్ని ప్రశ్నించారు. సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రకంగా ఏంటంటే బీజేపీకి అడ్వాంటేజెస్ పొజిషన్ రావడంతో డైవర్ట్ చేయాలని అందరినీ రామ్ మందిర్ మీదకి తీస్తున్నారు. సో టు బి ఆనెస్ట్ చెప్పారంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎంత జార్ఖండ్ది బీజేపీ అటాకింగ్ మోడ్లోకి వచ్చినా పార్లమెంట్లో జార్ఖండ్ గురించి బీజేపీ మాట్లాడదు, ఎందుకంటే అది ఒక రాష్ట్రానికి సంబంధించింది. అండ్ అక్కడ ఈడీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఈడీది కమిటీ వేశారు, వాళ్ళు కూడా అక్కడ విచారణ చేస్తున్నారు, అంతా అవుతుంది. ఈ విచారణ మధ్యలో ఉన్నప్పుడు కూడా దాని గురించి మళ్ళీ ఏం మాట్లాడడం భావ్యం కాదు. సో బట్ ఇక్కడ ఇప్పుడు రామ్ మందిర్ వచ్చేసరికి ఎలా అయితే నేను జార్ఖండ్ది ఒక రాష్ట్రానికి సంబంధించింది అన్నాను, రామ్ మందిర్ది కూడా రాష్ట్రానికి సంబంధించింది. సో దాని గురించి పార్లమెంట్లో ఎలా మాట్లాడతారు? టు బి ఆనెస్ట్ మాట్లాడలేరు, ఎందుకంటే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అందరికీ సమాధానం ఇస్తున్నారు. బట్ పార్లమెంట్లో మాట్లాడమని ఒత్తిడి చేస్తున్న కారణం ఏంటి అంటే అఖిలేష్ యాదవ్కి పర్సనల్ కారణాలు ఉన్నాయి, రాహుల్ గాంధీకి పర్సనల్ కారణాలు ఉన్నాయి. ముందర అఖిలేష్ యాదవ్ది వచ్చినట్టయితే అఖిలేష్ యాదవ్ మనకి తెలిసిందే 2024 జనరల్ ఎలక్షన్స్ అయ్యే ముందర వరకు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. కానీ అప్పుడు ఆయన లోక్సభకి పార్టిసిపేట్ చేశారు, గెలిచారు, లోక్సభకి వెళ్ళిపోయారు, అసెంబ్లీ ఖాళీ చేశారు.
ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు అవుతూ ఉన్నప్పుడు అవునన్నా కాదన్నా యోగి గారిని ఢీ కొట్టేది అఖిలేష్ యాదవే. కానీ ఎక్కడ డి అంటే డి అనేది ఉంది, అంటే నువ్వా నేనా అనేది ఎప్పుడైనా అసెంబ్లీలో జరుగుతుంది. కానీ అఖిలేష్ యాదవ్ బ్లండర్తో ఏమైంది, అది యోగి పిచ్చి కింద మారిపోయింది. సో ఇప్పుడు రామ్ మందిర్ది వచ్చినా యోగి ఆదిత్యనాథ్ గారు అందరికీ సమాధానం ఇస్తున్నారు. కానీ అసెంబ్లీలో ఏదైతే వాడి వేడి చర్చ జరగాలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి వన్ మ్యాన్ షో అయిపోయింది. ఎంతమంది వీళ్ళు మాట్లాడుతున్నా మీరు చూసుకున్నట్టయితే సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడలేదు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎవరూ మాట్లాడలేదు. యోగి గారు ఒక్కరే దీనికి చాలా గట్టిగా సమాధానం ఇస్తున్నారు. ఓకే, సో యోగి గారి పాయింట్స్ ఏమున్నాయి అసలు రామ్ మందిర్ దాని గురించి? సో యోగి గారి పాయింట్స్ ఏంటంటే చాలా సింపుల్. రామ్ మందిర్ది ఏదైతే ఆ చందాది జరిగిందో అది జరిగింది, అది ఆయన ఒప్పుకున్నారు, కమిటీ వేశారు, అరెస్టులు చేశారు. బట్ ఎంతైతే వీళ్ళు చెప్పారో దొంగతనం జరిగిందని అంత జరగలేదని కమిటీ చెప్పింది. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఈ విపక్షాలు ఎవరైతే రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ క్రెడిబిలిటీ ఇప్పుడు పరీక్షలోకి వస్తుంది. ఏ అఖిలేష్ యాదవ్ అయితే రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారో ఆయన నాన్నగారే కరసేవకుల్ని కాల్పించిన చరిత్ర ఉంది, మళ్ళీ కాల్పిస్తానన్నది ఉంది. వాళ్ళ బాబాయ్ ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో రాముడు ఇల్లీగల్ గా ఉంటున్నాడో ఆ ప్లేస్ లో అన్నారు. సరే అఖిలేష్ యాదవ్ది చెప్పనే అక్కర్లే, ఆయన బాబ్రీ మసీద్ కట్టించాలి అది ఇది అని ఎన్నన్నారో మనం చూసాం. సో ఏంటంటే అండ్ సమాజ్వాదీ పార్టీ క్రెడిబిలిటీ ఇది. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ క్రెడిబిలిటీ చెప్పనే అక్కర్లే, రాముడు లేడని కోర్టులో వాదించింది ఈ పార్టీ. విచిత్రం ఏంటంటే ఏ రాముడైతే లేడు అని కాంగ్రెస్ వాదించిందో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లోకి వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అదే రాముడిని ఇప్పుడు వీళ్ళు దేహి అని శరణ్ పెట్టుకుని రాముడి సాయంతో వీళ్ళు బతికి బయటపడాలనుకుంటున్నారు పార్లమెంట్లో. ఐరనీ ఏంటంటే సో నౌ కమింగ్ టు కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలా అయితే నేను అఖిలేష్ యాదవ్కి పార్లమెంటే ఒక సభ అంటే మాట్లాడడానికి అడ్రస్ చేయడానికి నరేటివ్ సెట్ చేయడానికి పార్లమెంట్ ఎలాగా ఒక వేదికో రాహుల్ గాంధీ కూడా అదే వేదిక. ఎందుకంటే అట్లీస్ట్ అఖిలేష్ యాదవ్ పార్టీ కన్నా కొంతమంది సభ్యులు ఉన్నారు, ఐ థింక్ 100 ఎంతమందో. రాహుల్ గాంధీకి లేరు, కాంగ్రెస్కి లేరు అక్కడ. సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళేసరికి కాంగ్రెస్ మాట్లాడింది అని చెప్పి ఎక్కడ తెలుస్తుంది, తెలీదు. సో అందుకని రాహుల్ గాంధీ కూడా ఏంటంటే మాట్లాడాలి, రామ్ మందిర్ గురించి మాట్లాడాలి అంటున్నారు. నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్ ఉంది. నేను ఇందాక చెప్పాను CJPది కేజ్రీవాల్కి అండ్ రాహుల్ గాంధీకి ఎలా అయితే నడిచిందో ఇప్పుడు రామ్ మందిర్ విషయానికి వచ్చేసరికి ఎవరు ఎక్కువ వీళ్ళని కార్నర్ చేశారు అనేది క్రెడిట్ కనుక ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినట్టయితే సీట్ల పంపకానికి వచ్చేసరికి వీళ్ళది ఒక రకంగా వీళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కాంగ్రెస్ పోరాడుతుంది. అండ్ కాంగ్రెసే మాట్లాడితే గనక వాళ్ళ క్రెడిట్ వెళ్ళిపోతే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి దెబ్బ తగులుతుంది కాబట్టి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఏదైతే వీళ్ళు రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారో దాంట్లో వీళ్ళకి భక్తి కంటే కూడా కేవలం రాజకీయం మాత్రమే ఉంది. అండ్ ఇది జనాలకు కూడా తెలుసు. అందుకే మీరు చూసుకుంటే రామ్ మందిర్ విషయంలో విపక్షాల నుంచి బాగా వస్తోంది కానీ ఉత్తరప్రదేశ్లో స్థానికుల నుంచి లేదు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు, పార్టీ ఇన్ ది సెన్స్ స్థానికులకు అక్కడ ఏం జరిగింది, అభివృద్ధి ఎంత జరిగింది, ఆ పార్టీ చరిత్ర ఏంటి అనేవి అందరికీ తెలుసు. సో ఇవన్నీ తెలిసినా సరే వాళ్ళు రామ్ మందిర్దే ఎత్తుకున్నారు అంటే విపక్షాలు ఎంత వీక్ పొజిషన్లో ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో అంటారు కేంద్రంలో గెలవాలి అంటే దానికి మార్గం యూపీ నుంచే ఉంటుందని. ఎందుకంటే గివెన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ యూపీ హ్యాస్ అరౌండ్ 80. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ఏడాది ఎన్నికలు అయినప్పుడు బీజేపీని మనం 17లో బీజేపీ గెలిచిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 ఎన్నికలకి వెళ్ళేసరికి బీజేపీ హిందుత్వ ప్లాంక్ మీద వెళ్ళలేదు. అసలు హిందుత్వ మాట్లాడలే. అక్కడ అభివృద్ధి ఎంత జరిగింది 5 ఏళ్లలో, ఎక్స్ప్రెస్ వేలు ఎంత వచ్చాయి, ఉద్యోగాలు ఎంత వచ్చాయి, వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎంత వచ్చారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత మారింది, ఈ అభివృద్ధి దాని మీదే వీళ్ళు వెళ్ళారు. అంటే దాని మీద వెళ్తేనే అసలు మామూలుగా ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. వెంటనే యోగి ఆదిత్యనాథ్ గారు రాగలిగారు. సో 5 ఏళ్లలోనే ఆయనకు అంత మంచి పేరు వస్తే ఇంకా 10 ఏళ్లలో ఆయన ఇంకెంత చేసి ఉండాలి. సో అభివృద్ధి దాని మీద లేకపోతే మహిళల భద్రత దాని మీద వెళ్ళినట్టయితే బీజేపీని ఓడించడం ఇంపాసిబుల్. సో ఎలాగ బీజేపీని కార్నర్ చేయాలి, ఏదైతే హిందుత్వాది బీజేపీ ఎత్తుకుందో, బీజేపీ నినాదం ఉందో ఆ హిందుత్వాలో గనక చీలిక తెచ్చినట్టయితే బీజేపీని కట్టడి చేయొచ్చు. అవునన్నా కాదన్నా 2024 ఎన్నికల్లో కులం కార్డ్ అనేది గట్టిగా పనిచేసింది.
మనం చూసాం దాని ఫలితమే బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. 14లో 72 సీట్లు గెలిచారు 80కి, ఆ తర్వాత 61, 62 గెలిచారు. కానీ దాని నుంచి 33కి పడిపోయారు యూపీలో. ఎందుకంటే కులంది పనిచేసేది. సో అప్పుడే కులంది పనిచేస్తే ఇప్పుడు మళ్ళీ పనిచేయకపోతుందా అనే ఒక ఆశతోనే వీళ్ళు ఈ రామ్ మందిర్ ఎత్తుకున్నారు. సో అంటే దీని వెనక ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ డూయింగ్ జస్టిస్ టు రామ్ మందిర్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇదేంటంటే ప్యూర్లీ బీజేపీని కట్టడి చెయ్యాలి అంటే గనక, అంటే కేంద్రంలో తర్వాత బీజేపీ రాకూడదు అంటే యూపీలో బీజేపీని ఆపాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మోదీ గారు దిగితే అందరూ అనుకునేది నెక్స్ట్ ఆ ప్లేస్లో కూర్చునేది యోగి గారైనా అందరికీ ఉంది. అఫ్ కోర్స్ అది అవుతుందా లేదా అనేది మళ్ళీ మనకు తెలియదు. బట్ వారసుడు ఆయనే అని చెప్పి అందరూ అనుకుంటారు. సో బట్ ఆల్రెడీ ఆయన 3వ సారి కూడా గెలిస్తే ఆయన విక్టరీ సీల్డ్. సో అది జరగకూడదు అంటే ఆయనకు ఒక సెట్ బ్యాక్ రావాలి. ఆ సెట్ బ్యాక్ ఇప్పుడు అభివృద్ధి దాంట్లో వెళ్తే ఇంపాసిబుల్. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీది చూసారు జనాలు పాలన. ఎంతవరకు కూడా ఇది ఎఫెక్ట్ చేయదంటారా? ఎందుకంటే అక్కడంతా డెఫినెట్లీ రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇది కొంచెం దెబ్బే కదా వాళ్ళకి. దెబ్బ కాదండి, ఎందుకంటే రామ్ మందిర్ అగైన్ చెప్తున్నా జరిగింది, ఎవరు కాదన్నారు. కానీ దాంట్లో బీజేపీ పార్టీ పాత్ర ఎక్కడుంది? ఎందుకంటే ఇప్పుడు సోమనాథ్ మందిర్ ఉందండి. సోమనాథ్ ట్రస్టీ చైర్మన్ ఎవరు? మోదీ గారు. ఆ ట్రస్టీ మెంబర్ ఎవరు? అమిత్ షా గారు. ఆ దాంట్లో ఏమన్నా కనుక ఘోటాలా జరిగితే మీరు బీజేపీకి ఆపాదించవచ్చు. కానీ ఇప్పుడు రామ్ మందిర్ దాంట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్లో అసలు ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు ఎవరు లేరు కదా. సో బీజేపీ ఒక రాష్ట్రంలో ఉంది అక్కడ అధికారంలో, అందుకని వీళ్ళు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళకి అంత ఉన్నట్టయితే ఇది వచ్చిన తర్వాత అజ్మేర్ దర్గాలో కూడా వచ్చింది రాజస్థాన్లో, మరి అక్కడెందుకు ఎత్తలేదు? ఇది వచ్చిన తర్వాతే వీళ్ళు రామ్ మందిర్ ఎత్తిన తర్వాతే చాలామంది కేరళలో శబరిమల గుడికి ధ్వజస్తంభం దాంట్లో కాంగ్రెస్ స్కామ్ చేసిందనే వార్తలు బయట పెట్టారు. ఐ థింక్ అరౌండ్ 15లోనే ఎప్పుడు. మరి కాంగ్రెస్ అప్పుడు భక్తి అక్కడ లేదా శబరిమలలో? సో కాంగ్రెస్ అనేది ఏంటంటే హిందువులని కేవలం ఓటు బ్యాంక్ కిందనే చూస్తుంది. వాళ్ళు దాన్ని ఏంటంటే హిందువులని కులం ఆధారంగా విడగొట్టినట్టయితే వాళ్ళకు ఓట్లు సేఫ్ ఉంటాయి. ద మూమెంట్ హిందుత్వ కార్డు వచ్చేసరికి కాంగ్రెస్కి అక్కడ అడ్రస్ ఉండదు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ మనం చూసుకున్నట్టయితే దాని కోర్ ఓటు బ్యాంక్ ముస్లింలు అయ్యారు. ఇప్పుడు బెంగాల్లో చూసుకుంటే కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చాయి, 2 కూడా ముస్లిం మెజారిటీ ఏరియాసే. అస్సాంలో 11 సీట్లు వచ్చాయి, 10 సీట్లు ముస్లిం మెజారిటీ ఏరియాస్లో గెలిచారు. కేరళలో ముస్లింలకి సహాయం లేకుండా గెలిచే పరిస్థితి లేదు. సో వీళ్ళ అధికారంలో ఉన్న 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది. ఐ మీన్ అఫ్ కోర్స్ అస్సాం ఇంకా బెంగాల్ అధికారంలో గెలిచిన తీరు కూడా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ కి చూసుకున్నా కూడా మీరు ఎంత కాదన్నా హిందుత్వ కార్డ్ ఇప్పుడు బీజేపీ ప్లే చేయకుండానే నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు. అందుకని మీరు అన్నట్టుగా లాస్ట్ టైం డెవలప్మెంట్ యాంగిల్లో వెళ్ళారని అంటున్నారు. బట్ ఎంత కాదనుకున్నా అందరికీ తెలిసిన విషయమే అది. అంటే ఇప్పుడు బీజేపీ హిందుత్వ అనేది బీజేపీ చెప్పక్కర్లేదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 17లో గుజరాత్లో ఎన్నికలైనప్పుడు రాహుల్ గాంధీ గుళ్ళు తిరిగారు. నేను జనియాదారి బ్రాహ్మణ్ అని చెప్పుకున్నారు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకు గుళ్ళకి? ఇప్పుడు మోదీ గారు గుళ్ళకి వెళ్తారు. ఇప్పుడు 14 ముందర వరకు మన రాజకీయ పార్టీ నేతలందరూ స్కల్ క్యాప్ పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. ఇఫ్తార్ విందుల్లో చర్చిలకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ గుడికి వెళ్ళి పూజలు చేసే ధైర్యం ఎంతమందికి ఉంది? అది మారింది. 14కు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అందరూ గుళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే విజయ్ క్రిస్టియన్ అయినా ఆయన కూడా గుడికి వెళ్ళారు. ఐ థింక్ మీనాక్షి అమ్మవారి కూడా అనుకుంటా. సో ఏంటంటే అవునన్నా కాదన్నా అండర్లయింగ్లీ హిందుత్వ ఓట్ అనేది అది కన్సాలిడేట్ అవుతుంది. సో అది ద మూమెంట్ అది కన్సాలిడేట్ అయినట్టయితే అది 100% బెనిఫిట్ బీజేపీకి వెళ్తుంది. ఎందుకంటే హిందుత్వ అనేది కేవలం అది మనం మతమో ధర్మం కిందనే చూడకుండా అది అభివృద్ధి కింద కూడా చూడాలి. ఎందుకంటే ఇది వరకు అంతా కూడా మనం బీజేపీ అధికారంలోకి రాకముందర మనం ఒక మాట వింటూ ఉండేవాళ్ళం, గుడి ఎందుకు, గుడి ప్లేస్లో మీరు హాస్పిటల్ కట్టండి, స్కూల్ కట్టండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే టెంపుల్ అనేది ఏంటంటే అసలు దానివల్ల ఏమీ ఉపయోగం లేదన్నట్టుగా ఒక క్రియేషన్ వచ్చింది. కానీ దాన్నే బీజేపీ ఎలా కౌంటర్ చేస్తుంది అంటే టెంపుల్ ఎకానమీ కింద తీసుకొచ్చారు. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే గోవాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కంటే కాశీకి అయోధ్యకి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. అంటే టెంపుల్ ఎకానమీ అనేది ఎలాగ అది ముఖ్యమో చూపించారు. ఎందుకంటే మీరు గుడి కట్టడం ద్వారా అక్కడ మన గుళ్ళు అంటే కనుక తెలిసింది, అక్కడ మనకి పళ్ళు కొబ్బరికాయలు, పూలు, ఇవన్నీ ఒక మినీ ఎకో సిస్టమ్ ఉంటుంది, వాళ్ళందరికీ ఉపాధి వస్తుంది.
సో వాళ్ళందరూ అక్కడ ఉండాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి. అంటే కట్టడాల్లో మళ్ళీ అక్కడ మేస్త్రీలకి వాళ్ళకు ఉపాధి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదర్ త్రూ రెంట్ ఆర్ టు ట్యాక్స్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా స్టేట్కి ఎకానమీ జనరేట్ అవుతుంది కదా. అండ్ ప్రయాణికులు ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉంటారో యాత్రికులు, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ రూముల్లో దిగడం, బయట తినడం ఆర్ లేకపోతే వాళ్ళు తిరగడం, అక్కడ అంతా కూడా ఒక ఎకానమీ క్రియేట్ అవుతుంది. సో ఏదైతే టెంపుల్ అవసరం లేదు అనేది వీళ్ళు నడిపారో బీజేపీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తిప్పికొట్టడంలో ఏమైంది, ఈరోజు గుడి ఎకానమీలు పెరిగాయి. గోవా కంటే కూడా ఈరోజు కాశీకి వెళ్ళడం ఎక్కువైంది. అంటే అది మన మైండ్ సెట్లో హిందువులది ఎంత మారిందో చూడండి. సో ద మూమెంట్ ఇది అవుతూ ఉండే కొద్దీ కాంగ్రెస్కే కాకుండా విపక్షాలన్నిటికీ కూడా అది ఒక వాళ్ళకి ప్రాబ్లమే. ఎందుకంటే మీరు బెంగాల్ చూసుకున్నట్టయితే మనకి అస్సాంలో దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నది అస్సాం. ఐ థింక్ అరౌండ్ 30 to 40%. దాని తర్వాత బెంగాల్ వస్తుంది. కానీ అలాంటి అస్సాంలో 90 సీట్లు బీజేపీ గెలిచింది 126లో. 294 సీట్లున్న బెంగాల్లో 200కి పైచిలుకు సీట్లు బీజేపీ గెలిచింది. అంటే హిందూ ఓట్స్ అనేవి ఎంత మ్యాసివ్గా కన్సాలిడేట్ అవుతున్నాయో మీరు చూడండి. సో అఫ్కోర్స్ సౌత్లో పరిస్థితి వేరు, ఐ విల్ నాట్ డిసగ్రీ. బట్ నార్త్కి వచ్చేసరికి ఏమైందంటే పరిస్థితి మారుతోంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 24 ఎన్నికల తర్వాత నుంచి హిందుత్వ అనేది చెప్పకుండానే దాన్ని అభివృద్ధి కింద చూపించడం మొదలుపెట్టింది బీజేపీ. ఎక్కడ కూడా వాళ్ళు హిందుత్వం అంటే గుడి కట్టడం అని కాకుండా అది వాళ్ళకు ఉపాధి, అభివృద్ధిలో భాగం, దేశ అభివృద్ధిలో భాగం కింద చూపిస్తుండడంతో దాని గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా అండర్లైన్ కరెంట్ కింద వెళ్తాం. ఇప్పుడు మోదీ గారు ఎక్కడికన్నా గుడికి వెళ్తే అది నార్మల్ న్యూస్, కానీ రాహుల్ గాంధీ గుడికి వెళ్తే ఎందుకు అది వార్త అవుతాం? ఎందుకంటే రాహుల్ గాంధీ భక్తి ఎటు ఉంటుందో అందరికీ తెలుసు, మోదీ గారి భక్తి ఎటు ఉంటుందో అందరికీ తెలుసు. సో ప్రాబ్లం ఏమైందంటే ఈ ఏదైతే స్ట్రాంగ్ హిందుత్వ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయిందో ఈ 12 ఏళ్లలో దాన్ని విపక్షాలు ఛేదించలేకపోతున్నాయి. సో వెన్ యూ కాంట్ డిఫీట్ దెమ్, జస్ట్ బర్న్ దెమ్. అంటే ఏదో సినిమా అంటారు, నాకు దక్కని ఎవరికి దక్కనివ్వను. సో వీళ్ళు ఓడించలేకపోవడంతో ఏం చేశారు, వీళ్ళు ఇప్పుడు రోడ్ల మీద అరాచక మూకలకి వాళ్ళ సహాయంతో ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నారు. మన కేజ్రీవాల్ డైరెక్ట్ అన్నారు, మోదీజీకు ఠోక్నేకెళ్ళి ఆయతే అని. టు బి ఆనెస్ట్ అంటే ఏంటి, ఏవైతే మన దేశంలోని విపక్షాలు డీప్ స్టేట్తో కలిసి వీళ్ళు పనిచేస్తారో వాళ్ళు క్లియర్గా డీప్ స్టేటు ఒప్పుకుంది, విపక్షాలు ఒప్పుకున్నాయి. వాళ్ళు సమర్థులు కాదు. మన దేశంలోని రాజకీయ పార్టీలకి ఆ సమర్థత లేదు మోదీ గారిని ఓడించేది. సో మోదీ గారిని ఓడించాలంటే ఆ పొలిటికల్ పార్టీస్ సాధ్యపడినప్పుడు వాళ్ళు ఎవరితోని వాడాలి, సివిల్ సొసైటీని రెచ్చగొట్టాలి. మీరు ఫస్ట్ సిఏఏ చేశారు, దాంతో ఏమైంది, ముస్లిం దాని మీద చేశారు. దాని తర్వాత సో కాల్డ్ ఖలిస్తానీ ప్రొటెస్ట్ని వీళ్ళు ఫార్మర్స్ ప్రొటెస్ట్గా మార్చేశారు. దాని తర్వాత ఈ సో కాల్డ్ నీట్ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్గా మార్చేశారు. అంటే మీరు ప్రతిదీ ఎంత సెన్సిటివో చూడండి. మన దేశంలో రైతులది అంశం అనేసరికి అది ఎంత సెన్సిటివో తెలుసు. దాంట్లో చాలా చిన్న తేడా వచ్చినా ఆ అధికారం ఎలా మారిపోతుందో కూడా మనకి తెలుసు. ఇంకా విద్యార్థులది మనం చెప్పనే అక్కర్లే. సో ఏంటంటే మన సొసైటీలో ఉన్న వీక్ లింక్స్ని వీళ్ళు వాడుకుంటున్నారు. విపక్షాలు ఏంటంటే ఎలక్టోరల్లీ పార్టీ బీజేపీని మోదీ గారిని ఓడించలేకపోవడంతో వాళ్ళు స్ట్రీట్ పవర్ కిందన వీళ్ళు వాడాలనుకుంటున్నారు. యోగేంద్ర యాదవ్ ఎవరైతే రాహుల్ గాంధీకి అడ్వైజరో, యోగేంద్ర యాదవ్ క్లియర్గా అన్నాడు సిజేపీ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు, ఇక్కడ నుంచి రిజల్ట్ అనేది పార్లమెంట్లో కాదు స్ట్రీట్ పవర్ ద్వారానే తెలుస్తుంది, సంథింగ్ లైక్ దట్ ఇలాగే అన్నాడు. సో అంటే క్లియర్గా ఇది ఏంటంటే సిజేపీ అనేది ఒక రకంగా లాస్ట్ కానే కాదు, మనం ఇంకా ఇవి చూస్తుంటాం నెక్స్ట్ ఏమొస్తాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీన్ని స్టడీ చేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ముస్లిమ్స్ అయింది, తర్వాత ఫార్మర్స్ పేరుతో జరిగింది, తర్వాత విద్యార్థులు అయ్యారు. ప్రతి చోట కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూనే వచ్చారు. సో నెక్స్ట్ ఇంకా ఏం వీక్లింగ్ ఉంది, మహిళలా లేకపోతే ఉద్యోగులా లేకపోతే ఇంకా ఎవరు, ఇది గనక స్టడీ చేస్తే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఈ మూడిట్లలో క్రియేట్ అయిందో దాన్ని అవర్ట్ చేయడంలో ఒకంత బీజేపీకి ఏమంటారు బ్రీతింగ్ స్పేస్ దొరికే టైం ఉంటుంది. బిఫోర్ దే రియాక్ట్ బీజేపీ కెన్ కౌంటర్. ఐ హోప్ దే విల్ డూ దట్. ఓకే. సో వీటన్నిటికి తోడు ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ కానీ డీలిమిటేషన్ విషయంలో రాహుల్ గాంధీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అండ్ ఏం కౌంటర్ పాయింట్స్ అతని దగ్గర ఉన్నాయంటారు? అసలు లేవు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ద మూమెంట్ డీలిమిటేషన్ హ్యాపెన్స్, కాంగ్రెస్ది అంటే బీజేపీ విక్టరీ సీల్డ్ 2040-47 వరకు
అధికారం నుంచి బీజేపీని ఎవరూ తప్పించలేరు. సో అందుకే ఈ పార్లమెంట్ సెషన్లో నేను ఫస్ట్ నుంచి అంటున్నా డీలిమిటేషన్ వస్తుంది, ఎఫ్సీఆర్ఏ వస్తుందా. సో డీలిమిటేషన్ ద మూమెంట్ అది జరిగితే 543 సీట్స్కి 2024లో కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు. 860 సీట్స్కి ఎక్కడి నుంచి తెస్తారు? అండ్ ఏవైతే అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు మెజారిటీ బీజేపీ వైపు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ వచ్చేసింది, లాస్ట్ టైం బెంగాల్ అది సార్ బెంగాల్ వచ్చింది, మహారాష్ట్ర ఇంకా స్ట్రాంగ్ అయింది, బీహార్ ఒక ఇంత స్ట్రాంగ్ అయింది, డోంట్ నో మరి ఎలక్టోరల్లీ తెలియాలి అది. సో మెజారిటీ చోట్ల ఏమవుతుందంటే బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కాంగ్రెస్ అని ఎవరైతే కూటమి కట్టారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు చూసుకుంటే బెంగాల్లో గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో బీజేపీ నుంచి చీల్చి తీసుకోలే, అది కాంగ్రెస్ టీఎంసీ నుంచి చీల్చి తీసుకున్నారు. సేమ్ ఇన్ అస్సాం, అక్కడ రీజనల్ పార్టీది. సో కాంగ్రెస్ ఓట్ షేర్లో మార్పు ఉంటుంది కానీ బీజేపీ ఓట్ షేర్లో మార్పు ఉండదు. సో బీజేపీని ఓడించడం అసాధ్యం ఇంకా డీలిమిటేషన్ జరిగితే. అందుకే డీలిమిటేషన్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఎఫ్సీఆర్ అనేది ఐ థింక్ నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ, ద మూమెంట్ దట్ హ్యాపెన్స్ మన దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అది ఇంకా పీక్కి వెళ్తుంది. అండ్ ఏదైతే ఇక్కడ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కన్వర్షన్స్ ఉన్నాయో వాటికి చాలా టైటన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అది జరిగినట్టయితే డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వర్కౌట్ అవ్వవు. సో భారత్ ఏదైతే గ్రోత్ ఉందో గ్రోత్ని ఇంకా ఆపడం అసాధ్యం అయిపోతుంది. సో అందుకే వీళ్ళు ఎఫ్సీఆర్ని ఆపించాలని చెప్పి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బట్ గివెన్ బీజేపీ సిచ్యువేషన్, వాళ్ళకి డిఎంకే సాయం కావాలి, వేరే వేరే పార్టీ వాళ్ళ సాయం కావాలి కాబట్టి ఎఫ్సీఆర్ని జేపీసీకి పంపారు. సో మేబీ వక్ఫ్లో లాగానే జేపీసీకి పంపి జేపీసీ నుంచి వాళ్ళు పాస్ చేయొచ్చు. దాని అర్థం ఇప్పుడు జేపీసీలో వెళ్ళిందంటే దాని అర్థం అది బ్యాక్ బర్నర్ వెళ్ళిందని కాదు, టైం బీయింగ్కి స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డీలిమిటేషన్ ముఖ్యం. అందుకనే వాళ్ళు, ఎందుకంటే ఇన్ని పార్టీలని వీళ్ళు కూడగట్టింది డీలిమిటేషన్ కోసం. ఇంకా డిలే అయితే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. సో అందుకే వాళ్ళు ఎలా అయినా సరే ఈ సెషన్లో పాస్ చేయాలనుకుంటున్నారు. ఇంకా 2 days ఉంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.